హే గాయస్, వెల్కమ్ టు డే 5 ఆఫ్ లెర్నింగ్ భగవద్గీత విత్ మీ. లాస్ట్ వీడియోలో మనం కర్మ గురించి తెలుసుకున్నాం కదా, ఇవాళ దానికి కంటిన్యూషన్. భగవంతుడు, జీవుడు, ప్రకృతి. భగవంతుడు అనేవాడు పరమ చైతన్యుడు, అంటే సుప్రీం కాన్షియస్నెస్ ఆర్ సుప్రీం అవేర్నెస్ కలిగి ఉన్నవాడు అనమాట. జీవుడు అంటే మనకి అవేర్నెస్ ఉంటుంది, కాన్షియస్నెస్ ఉంటుంది, బట్ నాట్ ఈక్వల్ టు ద గాడ్. ప్రకృతి అంటే దానికి అసలు అవేర్నెస్, కాన్షియస్నెస్ అన్నవి ఏమి ఉండవు. సో భగవద్గీతలో 13వ అధ్యాయంలో మనకి జీవుడికి అండ్ భగవంతుడికి ఉన్న డిఫరెన్స్ని వివరిస్తారనమాట. భగవంతుడు అంటే విశ్వంలో ఉన్న అన్ని జీవుడు తెలిసినవాడు. అదే ఓ జీవుడు అంటే తన బాడీ గురించి మాత్రమే తెలిసినవాడు. భగవంతుడు ప్రతి ఒక్క జీవుడు హృదయంలో ఉంటారనమాట. ఆయన మనకి సజెషన్స్ ఇస్తారు, ఎలా ఉండాలి, ఎలా బతకాలి, ఎలా ఆలోచించాలి అని చెప్పి. ఇది కేవలం మనకి చైతన్యం ద్వారానే వస్తుంది. మనం బట్టలు తీయడం వేయడం చేసినట్టు జీవుడు కూడా ఒక దేహం నుంచి ఇంకో దేహానికి మారుతూ ఉంటాడు. ఆ రకంగా ఆత్మ మారుతూ గత జన్మ కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉంటుంది. జీవుడు సతగుణము, మైండ్ స్టెబిలిటీగా ఉండి మంచి పనులు చేస్తూ అర్థం చేసుకుంటూ ఉంటే కర్మఫలాన్ని మార్చుకోవచ్చు అనమాట. సో గత జన్మ కర్మలు కూడా మారిపోయే అవకాశం ఉంది. కాబట్టి కర్మ అనేది నిత్యమైనది కాదు. ఈ రోజుకి ఇంతే గాయస్. నెక్స్ట్ వీడియోలో మనం చైతన్యం అంటే ఏంటి, భౌతిక కలుషితం అంటే ఏంటో నేర్చుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులుంటే క్షమించండి. జై శ్రీకృష్ణ.